మమ్మీ హాస్టల్ కి చట్నీ తీసుకెళ్ళాలి, ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టు. మీ ఇంట్లో పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో ఉందా? అయితే ఇది తప్పకుండా చూడాలి. మనలో చాలా మంది పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేస్తుంటారు, కానీ ఇదే పెద్ద ప్రమాదం. పచ్చళ్లలో ఉండే వెనిగర్, ఉప్పు, నూనె ఇవన్నీ ప్లాస్టిక్ తో రియాక్షన్ అవుతాయి. దాంతో ప్లాస్టిక్ లోని ప్రమాదకర కెమికల్స్ ఆహారంలో కలుస్తాయి. ముఖ్యంగా బీపీఏ, థాలేట్స్, స్టైరీన్ లాంటి విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి వెళ్తాయి. ఇవి కంటికి కనిపించవు, వాసన కూడా రాదు, కానీ నెమ్మదిగా శరీరాన్ని పాడు చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇవి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత, లివర్ డ్యామేజ్, సంతానోత్పత్తి సమస్యలు. అందుకే మన పెద్దలు పచ్చళ్లను గాజు సీసాలు లేదా పింగాణి జాడీల్లోనే పెట్టేవారు. పాత పద్ధతి కాదు, అది సేఫ్ పద్ధతి. మోడర్న్ గా ఉండాలంటే ప్లాస్టిక్ కాదు, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడైనా మారండి, గాజు లేదా పింగాణి వాడండి. ఇప్పటికీ పికిల్స్ని ఎంతమంది ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకుంటారు. నేను కూడా అలాగే పెట్టుకునేదాన్ని. రీసెంట్గా నేను ఈ పికిల్ జార్ అయితే తీసుకున్నాను. క్యాప్సికమ్ మోడల్లో ఉంటుంది, నిజంగా చాలా బాగుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా మంది పికిల్స్ అయితే పెట్టుకుంటారు కదా, సో ఇది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లింక్ అని టైప్ చేయండి. ఇంకా కమెంట్ ట్యాబ్లో లింక్ అయితే పోస్ట్ చేస్తాను.